చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు. విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు అని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు పేర్కొన్నారు. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేసారి భూమి పూజ చేసి ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత సొంతమన్నారు. తీవ్రంగా నష్టపోయిన వివిధ రైతులకు నష్టపరిహారం కింద 50,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 15,000 అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విస్మరించి ఏమీ లేకుండా 3 రాజధానులు చేస్తానని ఇప్పుడు 3 ముక్కలు చేసిన ఘనత వైసీపీకి దక్కిందని మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు అన్నారు. రాజధాని విషయంలో కొందరు నేతలు అమరావతి అని పెడితే బాగుంటుందని అన్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని వెంకటరాముడు చెప్పారు. 15,000 రూపాయలు ఇచ్చిండు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు. ఏదైతే ఒక పని చేస్తే దాదాపు ఒక 20 సంవత్సరాలకు లైఫ్ లాంగ్గా ఈరోజు పుట్టిన బిడ్డ గారి నుంచి రేపు బిడ్డకి ఏ విధంగా భవిష్యత్తులో ఆయన డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన ఆయనకు వయసు పుట్టినప్పటి నుంచి వయసు వచ్చేంత వరకు ఆరోగ్యం చేసి ఒక పని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు చాలామంది అంటున్నారు, నాకైతే మన విషయం చాలా ఫీల్ అయినారు. అమరావతి మీద పేరు పెట్టారంట. కొంతమంది లీడర్లు అన్నారు, అమరావతి కాదయా, నీ వద్ద సత్తా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి ఉండివి, రెడ్డి ఆ రోజు అమరావతి కట్టి రెడ్డి రావతి అని పేరు పెట్టుకొని వద్ద ఏదైనా ఉంటే, ఏది లేకుండా 3 రాజధానులు చేస్తానని చెప్పి 3 రాజధానుల్లోనే 3 ముక్కలు చేసి పెట్టాం రాష్ట్రాన్ని. ఎక్కడ కూడా ఒక ఇటుకలు వేసి ఇది ఒక అసెంబ్లీ కానీ, ఇది ఒక మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ కానీ, లేకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అని చెప్పి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. డెవలప్మెంట్ చేసినటువంటి నాయకులను చూసి సంతోషించండి. అయ్యే ఒక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు ఈ జీవితంలోన రైతులను నొప్పించకుండా 33 ఎకరాలు ఇచ్చినటువంటి మహానుభావులు కించపరిచే విధంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి చెడ్డ అలవాటాన్ని మేము ముఖ్యమంత్రి దగ్గర మీ పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నాయకునికి అలవాట్లు ఏమి లేవు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయో ఆయనకే తెలుసు. అటువంటి వ్యక్తి ఈరోజు అతన్ని పెట్టుకొని అమరావతి ఏందని మీరు మాట్లాడేది ఒక అమరావతి అని ఒక దేవేంద్రుని పాలించినటువంటి అమరావతికి పేరు పెడితే దాన్ని కులాలకు అంటగడతారు. మీరు అది ఏం బాగుండదమ్మా. ఏదైనా కానీ ఫ్యూచర్ మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చూసి మీరు సపోర్ట్ చేయండి. ఏదైనా పొరపాటు ఉంటే రెక్టిఫై చేయండి, దాన్ని మేము సంతోషిస్తాం. కానీ డెవలప్మెంట్ విషయంలోనే చంద్రబాబు నాయుడు నుంచి లీడర్ లేడు. ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ నాయకుడు అని చెప్పి ఒక్కరు అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి ఎవరు మాట్లాడుతుంది. ఈరోజు నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా మేము ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోన ఆయన ఏ విధంగా పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయాలో మేము కూడా అక్కడ ఉండి పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయడానికి మా వంతుగా జిల్లా అధ్యక్షులకు మా వంతుగా సపోర్ట్ చేసి అక్కడ ఉండి సాయం సహకారాలు ప్రస్తుతం స్టేట్ సెక్రటరీగా ఉన్నాను.